పాపస్థితి నుండి శిలువ రక్తం చేత పునరుద్ధరించబడటానికి పిలువబడిన ప్రియ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములు శుభములు. విశ్వాసము ద్వారా నిరీక్షణ అనుగ్రహిస్తున్న దేవుని గురించి ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రికలో ఉన్న క్రీస్తుని గురించి మనం చదువుకుంటున్నాం. ఈ ధారావాహికలో ఆయన ఆకాశమందున్నవి భూమి యందున్నవి ఐక్యము చేయటానికే వచ్చున్నారు అంటున్నారు. ఏముందో, పునరుద్ధరణ అంటే ఏమిటి, నిరీక్షణ మనకి ఎలా వర్తిస్తుంది, ఈ పాఠంలో తెలుసుకుందాం. సిద్ధంకండి. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హేమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మొదటి ధారావాహికలో మనం 9వ పాఠంకి వచ్చాం. ఫిలిప్పీ, కొలస్సీ పత్రికలు చదువుతుండగా ఈ 9వ భాగంలో పునరుద్ధరణ, నిరీక్షణ, వీటిని గురించి పరిచయం చేయండి. ఈ బైబిల్ పౌలు మాటల్లో సంధి కలిపాడని అంటున్నాడు. అంటే లాజికల్గా మాట్లాడుకుంటే పరిశుద్ధమైన దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు, బలహీనమైన పాప మానవుడు, వీళ్ళు మరణం వైపు వెళ్ళాలి, శాపగ్రస్తులై ఉండాలి. దీన్ని ఎట్లా సరి చేశారన్నది లాజికల్గా చెప్పలేము. కన్యక గర్భవతి అయి కుమారుని కనునంటే కన్యక ఎట్లా గర్భవతుంది అంటే సైంటిఫిక్గా చెప్పలేము, సైంటిఫిక్గా లాజికల్గా చెప్పలేము. కానీ అది విశ్వాసం ద్వారా నమ్మగలం. ఎందుకంటే ఆయన చేసిన క్రియలు, ఆయన పనులు బట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కలుగుగాక అంటే సర్వం కూడా కలిగింది లోకంలో. అది ఎవరు నమ్ముతారు? నేను చూస్తున్నాను కదా, నమ్ముతున్నాను. ఈ లోకం అంత అందంగా ఉంది కాబట్టి. సో కొన్ని విషయాలు ఎట్లాగా ఈ పాపలోకాన్ని, పాపలోకంలో ఉన్న ప్రజలను పరలోకపు బిడ్డలుగా, పౌరులుగా చేస్తున్నారు. ఆ సంధి చేయటం అనగా మీరు చెప్పినట్లుగా ఈ ఈ ఈ రికన్సిలియేషన్ చేయటం అనేది ఇది చాలా అద్భుతమైన కార్యం. ఇది మానవుడు చేయగలిగింది ఏమీ లేదు, కానీ దేవుడే సమస్తము కూడాను పూనుకొని చేసినట్లుగా కనపడుతుంది. వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మనకు వర్తించాలి. ఆ మూడు లేకపోయినట్లయితే మన క్రైస్తవ రక్షణ అనుభవం అనేది అర్థం అనేది లేదు. ఎందుకంటే మనం సొంతగా రక్షించుకోలేం కాబట్టి. ఇంకా మనం ముందుకొచ్చినట్లయితే యేసుక్రీస్తు వారి శిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మాట్లాడారు. అది గ్రీక్ పదం ఏంటంటే టెడ్లెస్టియా. టెడ్లెస్టియా అంటే వ్యాపార రూపంగా ఏంటంటే నేను వ్యాపారం చేశాను, బాగా సంపాదించాను. మరి ఈ క్రీడాకారులు నేను గోల్ కొట్టాను, అర్థమవుతుందండి, గమ్యాన్ని చేరుకున్నాను. సో ఇట్స్ ఎ క్లైమాక్స్ సక్సెస్. ఆ మాట ఒక్క మాటలో టెడలెస్టియా అని అన్నాడు. టెడలెస్టియా అన్న గ్రీక్ పదవికి ఆ శిలువ మీద సాతానుడు ఫర్ ఎవర్ డిఫీట్ అయిపోయింది, మానవుడికి క్రొత్త నిరీక్షణ వచ్చింది. అది దాని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు వారు సాధించాడు మన కొరకు, యేసుక్రీస్తు వారు గెలిచాడు. మనుషులు అక్కడేమో నవ్వుతున్నారు హేళనగా, నిన్ను నువ్వు దేవుడు అయితే కాపాడుకో, ఇట్లాంటివన్నీ సాతానుడు ఎట్లా చెప్తూ ఉండగా ఆయన మాత్రం టెడ్లెస్టియా, నేను సాధించాను, ముగించాను నా పోరాటం. మానవుడు కూడాను ప్రతిరోజు వాళ్ళ అనుభవంలో, వాళ్ళు మంచి చెడుల మధ్యన పోరాటంలో వాళ్ళు గెలుస్తారు నా మీద ఆనుకొని ఉంటే అని చక్కగా చెప్పారు. ఈరోజు పాఠంలో ముఖ్యంగా ఏంటంటే మిస్టరీ ఆఫ్ ద గాస్పల్, ఈ యొక్క సువార్త యొక్క మర్మము. మనకి ఈ యొక్క సువార్త నమ్ముకున్నట్టు ద్వారా మనకి ఏమి లభిస్తుంది, మనకి ఎలాంటి నిరీక్షణ ఉన్నదనేది దాని గురించి ఈ వారంలో పాఠం. కొలస్సీ 1:26లో చెప్పిన ఆలోచన ఈరోజు పాఠం బాగా చెప్తున్నది. ఏముందంటే, అనగా యుగయుగముల్లోనూ తరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు. సో మరుగు చేయబడింది అంటే ఈరోజు మనం తెలుసుకుంటాం. బాగుందండి, ఆసక్తికరంగా ఉంది. హైమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు నీతి, దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసం ఆయనే పాపమయ్యారు. డాక్టర్ గారు, దుర్మార్గతలో ఉన్న మనిషికి దేవుని యందు నిరీక్షణ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న. నేను పాపిని, నాకు ఇంకేమీ మాత్రం హోప్, నిరీక్షణ లేదు, నాలాంటి వాడిని కూడా దేవుడు చేరు. చాలా మంది చాలా దిగజారిపోయినట్టు డిప్రెసివ్గా మాట్లాడతారు. కానీ ఈ యొక్క దేవుని దగ్గర ఎంత పాపి అయినను క్రీస్తు యొద్దకు చేరితే నూతన జీవం ఉంటుంది. ఇక్కడ వాక్యంలో చెప్పే చాలామంది అమాయకంగా చీకటిలో సంచరించుచు నిరీక్షణ లేని వారిగా సాతాను బానిసలుగా మిగిలిపోతారు. కానీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు మన కొరకు జయించినాడు. ఆ జయం మనకు అందుబాటులో ఉన్నదన్న విషయాన్ని వాళ్ళకి తెలియదు.
దట్ ఈస్ ద మెయిన్ రీజన్ గాస్పుల్ అందరికి ప్రకటించిన తర్వాతనే యేసుప్రభు వస్తాడన్న ఒక వాక్యం మత్తయి సువార్త 28లో మనం చూడగలుగుతున్నాము. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏదేను వనములో మరి ఇంత మాస్టర్ పీస్ దేవుడు కలుగుగా కనుకోకుండా మట్టి కలిపి బురద చేసుకొని చేతులు ఆయన వంగి మోకాళ్ళలోని చేసి తర్వాత ఊది నాసికానందంలోనికి ఇంత చేసిన మాస్టర్ పీసు సాతానుడు వచ్చి అట్లా పాడు చేసేసాడు. కానీ దేవుడు దాన్ని వదిలిపెట్టకుండా దేవుడు ఖచ్చితంగా నేను 2వ ఆదాముగా వస్తానని ఆ రక్షణ ప్రణాళిక ఆదికాండం 3:15లోనే ఆ పోరాటం ప్రారంభమైందని మనం ముందుగానే రాయబడి ఉన్నది. ఈ యొక్క సువార్తలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో హెల్ప్లెస్ టు సేవ్ దెమ్సెల్స్. చాలామంది నేను స్వయంగా రక్షించబడాలా, నేను మంచి పనులు చేయాలా, నేను అందరిలో మంచివాడిని అనిపించుకోవాలని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ జీసస్ కేమ్ అండ్ డైడ్ ఫర్ సిన్స్. పాపాలు చేసిన వాళ్ళని పాప క్షమించడానికి వాళ్ళు ఏమాత్రం కూడా పాప భారంతో చేసుకున్నారు. రెండవది బై యాక్సెప్టింగ్ హిస్ డెత్ త్రూ ద ఫెయిత్ రిపెంటెన్స్ అండ్ బ్యాప్టిజం ఆర్ పాసిబుల్, దస్ దే ఆర్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించినప్పుడు ఆ పాపం అనేది వాళ్ళని ఏమాత్రం డామినేట్ చేయదు. మూడవది లాస్ట్ది, లైఫ్ వి లివ్ నౌ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ యునైటెడ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు, అంటుకట్టబడినప్పుడు ఇప్పుడు మనం జీవించేది నేను కాదు కానీ క్రీస్తే. ఎవరైనానో క్రీస్తులో ఉన్న ఎడల నూతన సృష్టి. 61 సంవత్సరాల ముసలోడు కూడాను, తప్పులు చేసిన వాడు కూడాను సృష్టించబడడానికి. ఇది అద్భుతమైనది. చాలా చాలా ఒక ఆశాజనకమైన వాగ్దానం మనకు కనిపిస్తుంది. చిన్న విరామం తీసుకుని పాటలోకి వెళ్దామండి. చూస్తూనే ఉండండి. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. పునరుద్ధరణ నిరీక్షణ గురించి చదువుకుంటున్నాం కదా, ఇంకా తెలుసుకుందాం. ఫస్ట్ హైమవతి గారు, క్రీస్తు వారి విశ్వాసములో స్థిరముగా ఉండటం, మనము క్రీస్తునందు స్థిరముగా ఉండటం, ఈ విషయంలో పౌలు దృక్పథం ఏమంటారు? అవునండి, విశ్వాసంలో స్థిరంగాను మరియు స్థిరంగా ఉండాలి అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఆ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎలా ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ స్వార్థకు పరిచారకున్నైతిని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా దేవుని పనిలో కూడా కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:5 కూడా మనకి సెలవిస్తున్నారు. ఎఫెసీయులు 5:1 నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసం చూచి ఆనందించున్నాను అని చెప్పి పౌలు గారు అంటున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రభువు మీ శ్రమ వ్యర్థం కాదని తెలుసుకుని స్థిరంగా మీరు కదలకుండా ఉండండి అని కూడా చెప్తా ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రభు నీలో సమృద్ధిగా ఉండండి. మరి ప్రభు సేవ విషయంలో 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 కూడా మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క అభివృద్ధిలో మనం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకోటి ఒకసారి ఇక్కడ ఎందుకంటే ఇట్లా స్థిరంగా ఉండమన్నారంటే ఇక్కడికి వచ్చినటువంటిది కొంత తప్పుడు సమాచారం వీళ్ళకి వచ్చిందనమాట. కొలొస్సీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకసారి రక్షించబడితే ఎల్లప్పుడూ రక్షించబడినట్లే అనుకుంటారు. పౌలు గారిది అది కాదు, ఆయన భిన్నమైనటువంటిది. వీళ్ళ ఒకసారి రక్షించబడినట్లయితే ఎల్లప్పుడు రక్షించబడినట్లు అవ్వదు కదా. అనుదినం మన రక్షణ కొనసాగించుకోవాలి, స్థిరపరచుకోవాలి, కాపాడుకోవాలి. అందుకని మీ విశ్వాసంలో తొలగిపోతారే, మీరు స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి, స్థిరం అతి కదిలి వాళ్ళగా ఉండొద్దు. విశ్వాసంలో మీకు ఏవైతే నేను బోధించానో దానిలో మీరు స్థిరపడి ఉండండి అని వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లోకంలోని ఊగిసలాటకు పడొద్దు అని అంటున్నారు. అవునండి. డాక్టర్ గారు, మరి క్రీస్తు కొరకు పౌలు వారు పడిన శ్రమలు ఆయనకి ఎలా ప్రయోజనకరమయ్యాయి అని అంటున్నారు? అసలు శ్రమలోంచి ప్రయోజనం ఏముంటుంది? ఈయన ఎంత పాజిటివ్గా చూస్తున్నాడో చూడండి. ఈ రాసినప్పుడు బరువైన సంఖ్యలు ఆయన చెయ్యి వాసిపోయి బాధగా ఉండి ఆ బాధ బరాయిస్తూ మళ్ళా ఆపోజిట్ రాస్తున్నాడు. ఎంత బాగుందో చూడండి. ఒకసారి కొలొస్సీ 1:24-25 చదవండి. 24-25 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
నా శరీరంలో నేను శ్రమ పడుతున్నాను, నా భాగం నేను చేస్తున్నాను, సంఘంగా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అనేది క్రైస్తవ అనుభవంలో విశ్వాసులందరూ అనుభవించవలసిందే. ఆ శ్రమల ద్వారా వెళ్ళినప్పుడే మనం మేలిం బంగారంలా తయారవుతాం. ఇక్కడ రోమ 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుకొనుచున్నాము. అంటే మనం జస్ట్ ఊరికినే కొద్ది పనిష్మెంటే తీసుకున్నాం, కొద్ది శ్రమలే. ఈ చేయటం ద్వారా మనకే మేలు కలుగుతుంది, ఇంకా రాబో మహా గొప్ప భవిష్యత్తుని మనం చూడగలుగుతున్నాము. ఇది రాబో మహామహిమ భవిష్యత్తుని అపోస్తలుడు పౌలు ముందుగానే చూడగలిగాడు. ఎందుకంటే ఆయన క్రీస్తుతో ఉన్నాడు కాబట్టి. శ్రమలు ఈ సందర్భంలో శ్రమలు నాకు మేలే, శ్రమలు నాకు ఆశీర్వాదమే అని చెప్తున్నారు. నాకు ఏదన్నా అవసరమైంది నేను ప్రార్థన చేసినప్పుడు 2-3 రోజుల తర్వాత దొరకపోతే దేవుడు ఏంటి నన్ను కొంచెం పెడచెవు పట్టించుకోలేదు, దేవుడు ఉన్నాడా, ఇంకా అది ఏదన్నా ఘోరంగా జరిగిందనుకో అసలు ఆపోజిట్గా దేవుడు లేడు అన్నట్టుగా వెంటనే అంత అన్యాయం అని కూడా అంటారు. సో ఇట్లా దేవుని మీద నిందేస్తున్నామే కానీ మనం ఎప్పుడు కూడాను ఏ కారణం, యోబుకి ఏ కారణం లేకుండా జరిగింది, ఎందుకంటే దేవుడిని మహిమపరచాలి కాబట్టి. అర్థమైందండి? మరి ఆకానికి తప్పు ఎందుకు జరిగిందని అంటే ఆయన చేశాడు కాబట్టి. అర్థమవుతుందండి? సో మన తప్పులు చేసి మన శ్రమలు పడే అన్నీ కూడాను నీతి కొరకు చేసినట్లయితే అది మహిమా రాజ్యానికి, దేవుని మహిమకు చాలా బాగుంటుందని వాక్యం. 2 తిమోతి 2:9 దేవుని యొక్క వాక్యము మనని బంధించదు కానీ మనని విడుదల చేస్తుంది. అందుకోసం వాక్యములో మీరు నిమగ్నులై ఉండి. ఫిలిప్పీ గ్రంథాన్ని రాశాడు, ఎఫీసీ గ్రంథాన్ని రాశాడు, ఫిలిమనికి రాశాడు. ఈ రాతలన్నింటిలో కూడాను శ్రమలు మన జీవితంలో పాలిభాగస్తులే, కానీ ఇవన్నీ కూడాను శాశ్వతమైన రాజ్యానికి మార్గం తీస్తుంది. ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకొని ఒకోనోమియా అనే మాట గ్రీక్ మాట ఉపయోగించబడింది. అంటే స్టూవర్డ్షిప్, నమ్మకస్తులు. డబ్బు గురించి కాదండి ఇక్కడ. స్టూవర్డ్షిప్ అంటే నీ సమయాన్ని జాగ్రత్త ఖర్చు చేసుకో, నీ ఆరోగ్యాన్ని, నీ పలుకుబడిని జాగ్రత్త ఖర్చు చేసుకో. ఏది చేసినా దేవుని మహిమ కొరకు, నిర్వాహకత్వంగా చేయాలి. ఆయన రాజ్యాన్ని బలపరచడానికి నువ్వు ఉపయోగించుకున్నప్పుడు చాలా బాగుంటుందని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు చక్కగా రాసినాడు. దేవుడు మోషాని ఏ విధంగా వాడుకొని ఉన్నాడు, అబ్రహాముని ఏ విధంగా వాడుకొని ఉన్నాడు, రక్షణ ప్రణాళికలో అందరినీ వాడుకోవాలని అపోస్తలుడైన పౌలు అపోస్టల్షిప్ అందరూ పొందాలి. అపోస్టల్షిప్ అంటే సువార్త భారం అపోస్తులుగా ఉండాలని అంతా కోరుతున్నాడు. 1 small part of is much longer. నువ్వు చేయగలిగింది చిన్నది కూడాను అందరిలాగా నువ్వు కూడా కొంచెం చేస్తే నీ భాగం నువ్వు చేసినట్లే, అప్పుడు ఆశీర్వాదం అందరి మీదగా వస్తుంది. చాలా బాగుందండి. ఎంత ఎక్కువ చేసామో ఎంత ప్రచారం అయిందని కాదు, మనకిచ్చింది ఎంత బాగా కొద్దైనా అది సద్వినియోగం చేసాము. హైమవతి గారు, మరి ఈ కొలసి పత్రిక మనం చదువుతున్నప్పుడు మర్మం అనే పదం మనకు కనిపిస్తుంది 2 సార్లు. దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పౌలు ఏ ఉద్దేశంలో చెప్పారంటారు? ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1:26-27 మనం చూసుకున్నట్లయితే, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందు క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. అన్యజనులకి ఒక 3 సార్లు చెప్తున్నారు ఆ పదాన్ని, మర్మము అని. అవునండి. అంటే ఏంటి ఆ మర్మం? క్రీస్తును విశ్వసించే వారందరూ, యూదులు మరియు అన్యులు ఇద్దరు సువార్త ద్వారా దేవుని వాగ్దానాలతో సమానంగా భాగస్వాములు అవుతారు. అదండి. అయితే ఇక్కడ మరియు చర్చ్ అనే ఒకే శరీరంలోకి వాళ్ళు తీసుకొని రాబడతారు. మీలో ఉన్న క్రీస్తు, కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 అనేది విశ్వాసము ద్వారా క్రీస్తు హృదయంలో నివసించడాన్ని సూచిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ఐక్యత విశ్వాసులను ఇప్పుడు కూడా పరదేశ ప్రదేశాల్లో కూర్చోవడానికి మరియు రాబోయేటువంటి ప్రపంచ శక్తులను రుచి చూసేలా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5 మన జీవితాల్లో క్రీస్తు ఉనికి ద్వారా అతను ఇప్పటికే పరలోకంతో ఏకం చేయటం మొదలుపెట్టి ఇది విశ్వాసుల హృదయంలో పనిచేస్తున్నటువంటి స్వార్థ వెలుగులో ఉన్న పరిశుద్ధుల వారసత్వంలో
భాగస్వాములు కావడానికి మనకి అర్హత కల్పించడమే. ఆమేన్. అది దేవుని వాక్యం ద్వారా ఎంత వాగ్దాన ఫలితము అన్యులందరికీ కూడా అందుతుంది అంటున్నారు. అది మర్మం. అవునండి. చాలా బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. అక్కడ ఇంకేమో మర్మం దాగి ఉందో మన కోసం. పునరుద్ధరణ నిరీక్షణ గురించి చదువుతున్నాం. చివరి భాగంలో ఏముందో విందాం. డాక్టర్ గారు, సువార్త యొక్క శక్తి, ఈ పదం, దాని ఉద్దేశం, అందులో ఉన్న గూఢార్థం ఏంటో కొంచెం చెప్పండి దాని గురించి. సువార్తలో ఉన్న శక్తి అంటే అది మనం రియాలిటీకి అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తులో నుంచే వస్తూ ఉన్నదన్నమాట. ఆయన చేసి సాధించాడు కాబట్టి మనం ఆ శక్తి పొందగలం. అనుభవించిన వాళ్ళకే తెలుసుద్దండి. ఏదో మామూలుగా సువార్త అంటే శుభవార్త. ఈరోజు న్యూస్ పేపర్ ఏది చూసినా కానీ యుద్ధాల గురించి, రోగాలు, అన్యాయం ఎలా జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, అన్ని అశుభాలే అని. కానీ సువార్త యేసు ప్రభు దగ్గర నుంచి, ఆ సువార్త అసలైన ఒక జిస్ట్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే, నువ్వు పాపివి, నువ్వు మరణిస్తావు, శాపంలో ఉన్నావు, యేసుక్రీస్తు వారు వచ్చి నీకు రక్షణ ఇచ్చారు, అది ఉచితంగా ఇచ్చారు. అది నిజమైన సువార్త. అది ఎన్నో రూపాలుగా, ఎన్నో పద్ధతుల్లో రకరకాలుగా బోధిస్తున్నారు. ఉదాహరణ 1 కొరింథీ 1:23 యేసుక్రీస్తు వారు మరి సిలువ మరణం పొంది ఉన్నారు సువార్త నిమిత్తం. ఎఫెసీ 5:27 ప్రకారం యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించడానికి దట్ ఈ మస్ట్ ప్రజెంట్ ఈ సంఘాన్ని మరి ఏ మురికి లేకోకుండా నిష్కళంకంగాను నిందారహితంగాను అది పరలోకపు తండ్రికి అర్పించలాగున ఆయన మన కొరకు మరణించి సంఘాన్ని సంపాదించుకున్నట్టు చూస్తున్నాం. అపోస్తలుడు పౌలు ఎప్పుడు కూడాను ఈ యొక్క సంఘం అభివృద్ధి మంచి బోధలతోనూ మంచి బలమైన దేవుని యొక్క సువార్తతో అభివృద్ధి పొందాలని కోరుచున్నారు. ప్రతి సంఘంలో సిద్ధాంతాలు ఉంటాయి, డాక్ట్రిన్స్ ప్లస్ ట్రెడిషన్స్ ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళే సంఘంలో వారం మరి ప్రభు సంస్కారం ఎవరో 13 వారాలకు ఒకసారి ఇస్తారు. అర్థమవుతుందండి. మరి నేను వెళ్ళే సంఘంలో ఖచ్చితంగా ఉదయాన్నే యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. దాంట్లో పరలోక ప్రార్థన ఖచ్చితంగా చెప్తారు. సో ఇదంతా కూడాను కొన్ని ఆచారాలు ఉన్నప్పటికీ ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించాలని ఉద్దేశమై ఉన్నది. ఎవరైనా సరే చిన్న కుమారుడు పుట్టినప్పుడు ఆయన మెచ్యూర్డ్ చేయలేని ఎవరు కూడా అనరు. ఆయన పెద్దవాడు, పెద్దరికం ఉందని అనరు. ఎవరైతే అనుభవపూర్వకంగా మాట్లాడతారో, ఎవరైతే జ్ఞానంతో మాట్లాడతారో, ఎవరైతే ఇది నేను రుచి చూచాను, నేను తెలుసు కాబట్టి మీరు కూడా రుచి చూడని అని ధైర్యంగా చెప్పగలుగుతారో వాళ్ళే నిజమైన పవర్ ఆఫ్ ద గాస్పల్, సువార్త యొక్క శక్తి అయి వాళ్ళు ఉంటారన్నమాట. దేవుడు ఎప్పుడు కూడాను టెలిలియోస్ అంటే మెచ్యూర్డ్ క్రిస్టియన్ పర్ఫెక్షన్ డిఫీటింగ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ క్రిస్టియన్ గ్రోత్. క్రైస్తవ అనుభవాన్ని పెరగాలంటే క్రైస్తవ అనుభవంలో వాళ్ళు పెద్దతరం సంపాదించుకోవాలి. కొంతమంది చిన్నవాళ్ళై యవనస్తులై ఉండి ఆ పెద్ద తరహా వారిలో క్రైస్తవ అనుభవం కనపడుతుంది. ఎందుకంటే చెడును దానియేలు చూడండి, యవనస్తుడే 18-20 సంవత్సరాలు, ఈ భోజనాలు నాకు అవసరం లేదు, నేను మాత్రం దేవుని కొరకు, నా శరీరం దేవుని దేవాలయం. అది నిజమైన పవర్ ఆఫ్ ద గాస్పుల్, సువార్త యొక్క శక్తి అని మనం చెప్పుకోగలం. గ్రహించే వివేహము దేవుడు మనకు ఇవ్వాలి. ఇచ్చిన వెలుగుని మనం తప్పకుండా అంగీకరించి దాని ప్రకారం జీవించే తీర్మానం మనలో ఉండాలి. చెడు యొక్క బోధలు, సాతానుడు ఏంటంటే మంచి చెడులు కలిపి మనకు శోధనలో పెడతాడు. ఆ మంచి చెడులు కలిపినప్పుడు సువార్త బలహీన పడిపోతుంది. మనం ఎప్పుడు కూడా అంతే యొక్క భారం, ఆయన యొక్క భారం. నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు లాంటి వారు వచ్చి ఏమండి ఈ బోధన అటు ఇటు చెదగొడతారు. సో పవర్ ఆఫ్ ద గాస్పుల్ వ్యక్తిగతంగా అనుభవించాలి, అది బోధించాలి. చాలా బాగుందండి. అంటే పొందిన వెలుగును సద్వినియోగం చేసుకునేటప్పుడే ఈ సువార్త యొక్క శక్తి మనలో పనిచేస్తున్నట్టు ఉంటుంది. హైమవతి గారు, ఈ పునరుద్ధరణ నిరీక్షణలో ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సిన అంశాలు అంటే చెప్పండి. అవునండి. ఇప్పుడు కాబట్టి మనలో ప్రగల్భాలు ఏమన్నా పలకడానికి మనలో ఏది లేదండి. ఆత్మగౌరవానికి ఆధారం లేదు. మనకు ఆపాదించబడినటువంటి క్రీస్తు యొక్క నీతి మరియు ఆయన ఆత్మ ద్వారా మనలో మరియు మన ద్వారా
పనిచేయడంలో మాత్రమే మనకు నిరీక్షణ ఉంది. మోసగించే ఆత్మలు మరియు దయ్యాల సిద్ధాంతాలకి శ్రద్ధ చూపుతుంది. కాబట్టి ఆత్మకు సత్యం గురించి తెలివైన జ్ఞానం ఉండాలని ఇక్కడ ప్రభువు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మరి మన హృదయాల్ని మార్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. మరి మన హృదయంలో ఆయన విశ్వాసం ద్వారా ఆయన మన హృదయంలో నివసిస్తారు. మనం ఏం చేయాలంటే దేవునితో ఎప్పుడూ కూడాను అది మెయింటైన్ చేసుకోవాలి, కనెక్షన్ ఎప్పుడు తెగిపోకుండా చూసుకోవాలి. అది దేవునికి ఎప్పుడు అంటే ఆయనకి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆ కనెక్షన్ అంటే కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రతి ఉదయం ఎల్ఎన్జి వైటం గారు కూడా చెప్తారు స్టెప్స్ టు క్రైస్ట్లో, మనం ఉదయాన్నే లేచినప్పుడు మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలని. అది ఎప్పుడైతే చేస్తామో దేవుడు అప్పుడు ఆయన చిత్తాన్ని, ఆయన చిత్తము మంచి సంతోషంతో ఆయన చిత్తాన్ని మన ద్వారా జరిగిస్తారు. బాగుంది డాక్టర్ గారు చెప్పండి. అంటే పవర్ ఆఫ్ ద గాస్పుల్ ఈ పాఠంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నవీన కాలంలో మీరు చూసినట్లయితే ప్రాస్పారిటీ గాస్పుల్ అనేది వచ్చింది. ప్రాస్పారిటీ గాస్పుల్ అంటే దాంట్లో శక్తి లేదు. ప్రాస్పారిటీ గాస్పుల్ అభివృద్ధి సువార్త అని అంటే మీరు డబ్బులు పంపించండి, మీరు అద్భుతాలు చూడండి. అర్థమవుతుందండి? మీరు ఇచ్చే కొలది వర్ధిల్లుతారు. మరి రెండవది వాళ్ళ పేరు, వాళ్ళ గొప్ప, వాళ్ళ సువార్త శిబిరం బలపడాలి, గొప్ప అవ్వాలి. అంతేకాని పాపం వదిలిపెట్టి నీతిమంతులుగా అవే అవకాశం పాపాన్ని ఖండించే అలవాటు వారిలో లేదు. మూడవది ఏంటంటే శారీరక స్వస్థత కొరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. శారీరక స్వస్థత దేవుడు మనం క్షమాపణ కోరి పశ్చాత్తాపడి తగిన మందులు తీసుకుంటే దేవుడు శరీరాన్ని బాగు చేస్తాడు. శారీరక స్వస్థతకి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి, నీరును ఆత్మశుద్ధి కోసం, ఆత్మ బలము కోసం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అలాంటి బోధల్లో సువార్త బలం అనేది అసలుకి లేనే లేదు. నవీన కాలపు క్రైస్తవులు పెద్ద పెద్ద సభలో పెద్ద వాళ్ళు పలుకుబడి కలిగిన వాళ్ళు. బెన్నీహీన్ ఒక ఇంటర్వ్యూలో అంటున్నాడు, నాకు పరలోకం అవసరం లేదు, నాకు ఈ లోకంలోనే నేను కూర్చొని ఏంటంటే బాత్రూంలో తొట్టి కూడాను బంగారంతో చేయబడింది, నేను పడుకునే మంచం బంగారంతో చేయబడింది, పరలోకం నాకెందుకు, మీరు ఇంకా నాకు ఇవ్వండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారని చెప్తుంది. సో ఇవన్నీ కూడాను మనం చూసినప్పుడు విచారం ఏంటంటే నవీన కాలపు సువార్తలో శక్తి అనేది లేదు, యేసుక్రీస్తుని సూచించట్లేదు. అపోస్తులైన పౌలు బోధించిన బోధలకేను ఆయన చెప్పే విధానం చాలా తేడా అనేది ఉన్నది. అక్కడ ఉన్నదానికి ఇప్పుడు చెప్తున్న వారికి చాలా తేడా ఉంది. బాగుందండి. పునరుద్ధరణ నిరీక్షణ పాఠం చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, పునరుద్ధరణ, నిరీక్షణ, పాపము వల్ల చెడిపోయిన మన జీవితాన్ని తిరిగి పరలోకంతో పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ సంధిని ఈ కొలస్సీ పత్రికల పౌలు వారు అంత చక్కగా వర్ణించారు. ఎందుకు అంటే క్రీస్తునందు మాత్రమే సంపూర్ణత అంతా ఉంది. ఆ సంపూర్ణత ఏమిటో తెలియాలంటే మనం మళ్ళా పాఠంలో కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠాలు మీ వాక్యంలో, మీ జీవితంలో సమృద్ధిగా ఫలింపజేయనుగాక.